పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 3 సినిమాలను సాయం చేశారు. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ పవన్ ఫ్యాన్స్ కు సూపర్ హైప్ ఇచ్చేసింది. ఖచ్చితంగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ సీన్ లీక్ చేశారు. ఇటీవల ఒక ఈవెంట్ కు వచ్చిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మూవీలోని సీన్ ని లీక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారు టాప్ మీద కూర్చొని ఒక ప్రాంతానికి వెళ్లారు. ఈ సీన్ ని సినిమాలో పెడతామని తెలిపారు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశామని తెలిపారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఇప్పడం గ్రామ పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయ్ లో బయలుదేరిన పవన్ ఇప్పటం గ్రామం చేరుకోక ముందే మధ్యలోనే తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కారు. కారు టాప్ పైకి అలా కాళ్ళు బార జాపుకొని మరీ అలా రిలాక్స్డ్ గా కూర్చున్నారు. కారు వేగంగా దూసుకుపోతున్న చలించని పవన్ కారుపై అలానే రిలాక్స్డ్ గా కూర్చున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి సీన్ సినిమాలో ఉంటే మరో హైలైట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 50% పూర్తి కూడా చేశారు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోవడంతో షూటింగ్ పెండింగ్ లో పడ్డాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయన్న అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఉస్తాద్ కోసం సినీ ప్రియులంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ మాత్రం మీరు ఊహించని విధంగానే సినిమా మంచి కంటెంట్ తో ఉంటుందని ఎప్పటికప్పుడు ఎలివేషన్స్ అయితే ఇస్తున్నాడు. రీమేక్ లో మంచి అనుభవం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ లో టెన్షన్ అయితే తగ్గడం లేదు. అసలే ఇటీవల హిందీ రీమేక్ రేడ్ ను మిస్టర్ బచ్చన్ గా తీసి డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందనేది అప్డేట్స్ వచ్చే వరకు చెప్పలేని పరిస్థితి. గతంలో గబ్బర్ సింగ్ లోను అసలు వర్షన్ లో లేని అనేక మాస్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాను మరింత పవర్ఫుల్ గా మలిచాడు. గదలకొండ గణేష్ సినిమాలోనూ అదే ఫామ్ లో వర్కౌట్ అయింది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ కొత్త మాస్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండబోతాయని చెప్తున్నారు. ఇక హరిహర వీరమల్లు ఓజీ చిత్రాల విడుదలయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ డేట్స్ ఇస్తారని సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.